హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఏన్షియంట్ సౌత్ ఇండియా యొక్క పొలిటికల్ హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ సౌత్ని తమిళ్ కంట్రీ అని కూడా అనేవాళ్ళు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి సంగం లిటరేచర్లో దొరుకుతాయి. దీని ప్రకారం ఈ రీజియన్లో 3 కింగ్డమ్స్ ఉండేవి. అవే చోలాస్, చేరాస్ అండ్ పాండ్యాస్. ఫస్ట్ చేరాస్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ప్రజెంట్ కేరళలోని కొన్ని పార్ట్స్లో రూల్ చేస్తూ ఉండేవారు. వంజీ వీళ్ళ క్యాపిటల్. దీన్నే కరువార్ అని కూడా అంటారు. ఇంకా చేరా కింగ్డమ్లో 2 మెయిన్ సీ పోర్ట్స్ ఉండేవి. అవే ముజ్రిస్ అండ్ తోండి. ఈ చేరాస్ యొక్క ఎర్లీ ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు మనకి పుగలూరులో దొరికాయి. వీటినే పుగలూర్ ఇన్స్క్రిప్షన్స్ అని కూడా అంటారు. ఇవి 1st సెంచరీ ఏడీకి చెందినవి. ఇందులో 3 చేరా జనరేషన్స్ గురించి మెన్షన్ చేశారు. ఫస్ట్ జనరేషన్లోని కో అటాన్ సే గురించి, సెకండ్ జనరేషన్లో పేరుమ్ కాటున్కో గురించి అండ్ థర్డ్ జనరేషన్లోని కాటున్కో ఇలాంకో గురించి రాస్తున్నారు. కానీ వీళ్ళల్లో ఏ ఒక్క చేరా కూడా ఫేమస్ కాదు. ఇంపార్టెంట్ చేరా కింగ్స్ యొక్క పేర్లు వచ్చేసి పేరుమ్ సొర్రు ఉదియన్ చెరలతన్, ఇమయవరంబన్ నెడుం చెరలతన్, చెరన్ సెంగట్టువన్. వీరందరిలో చెరన్ సెంగుట్టువన్ చాలా ఫేమస్. ఈయన్ని గుడ్ చేరా లేదా రెడ్ చెరా అని కూడా అంటారు. ఇతను 2nd సెంచరీ ఏడీలో చేరా కింగ్డమ్ని రూల్ చేస్తున్నారు. మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఈ చేరన్ సెంగట్టువన్ గురించి చూస్తున్నాం. ఈయనే పత్తిని కల్ట్ని స్టార్ట్ చేశారు. అలానే సెంగట్టువన్ యొక్క బ్రదర్ అయిన ఇలంగో అడిగల్ శిలప్పాదిగారం అనే ఎపిక్ని రాశారు. సెంగట్టువన్ పత్తిని కల్ట్ని స్టార్ట్ చేసినప్పుడు దీని కాన్సిక్రేషన్ సెరిమనీకి అంటే విగ్రహ ప్రతిష్టకి శ్రీలంకన్ కింగ్ అయిన గజబాహు II కూడా అటెండ్ అయ్యారు. ఇక చేరన్ సెంగట్టువన్ యొక్క మిలిటరీ అచీవ్మెంట్స్ గురించి చూస్తే ఈయన ఒక హిమాలయన్ ఎక్స్పెడిషన్ అంటే హిమాలయాల వైపుకి దండయాత్రకు వెళ్ళాడు అని చెప్తారు. అండ్ ఈ ఎక్స్పెడిషన్లో సెంగట్టువన్ చాలామంది నార్త్ ఇండియన్ మోనార్క్స్ని కూడా ఓడించాడు అని చెప్తారు. కన్నాగి యొక్క విగ్రహం తయారు చేయడానికి ఈ హిమాలయస్ నుంచి తెచ్చిన రాయినే వాడారంట. సో చేరాస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. మనం ఇప్పుడు చోలాస్ యొక్క పొలిటికల్ హిస్టరీ గురించి చూద్దాం. చోలాస్ బేసిక్గా పెన్నార్ అండ్ వేలార్ నదుల మధ్య రూల్ చేస్తుండేవారు. వీరి కింగ్డమ్ మోడ్రన్ త్రిచి డిస్ట్రిక్ట్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి సదరన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వరకు ఉండేది. ఉరయూర్ వీరి క్యాపిటల్. అండ్ ఈ ప్లేస్ కాటన్ ట్రేడ్కి చాలా ఫేమస్. 2nd సెంచరీ బీసీ ఆ టైంలో చోలా కింగ్ ఎలారా శ్రీలంకని కాంకర్ చేశాడు అని చెప్తుండేవాళ్ళు. దీని తర్వాత చోలాస్ శ్రీలంకని 50 ఇయర్స్ వరకు రూల్ చేశారు. ఎలారా తర్వాత 2nd సెంచరీ ఏడీలో కరికాల చోళ రాజయ్యాడు. కరికాల పుహార్ని కొత్త క్యాపిటల్గా చేసుకున్నాడు. ఇక్కడ కరికాల కావేరీ నది దగ్గర 160 కిలోమీటర్స్ మేర ఒక ఆనకట్టను కట్టించాడు అని చెప్తారు. ఈ కన్స్ట్రక్షన్ కోసం 12,000 మంది మనుషులు దాకా పనిచేశారంట. వీళ్ళని శ్రీలంక నుంచి స్లేవ్స్ లాగా తీసుకొని వచ్చారు. కరికాల యొక్క ఎర్లీ లైఫ్ అండ్ మిలిటరీ కాంక్వెస్ట్స్ గురించి సంబంధించిన డీటెయిల్స్ మనకి పట్టినప్పలై అనే సంగం లిటరేచర్ నుంచి తెలిసాయి. ఇది పట్టుపాతు యొక్క 10 గ్రంథాల్లో ఒకటి. మనం మన ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు మనం ఈ పట్టుపాతు యొక్క 10 ఐడిల్స్ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోకపోయినా 2 గ్రంథాల పేర్లు మటుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవే చోలాస్ గురించి రాసిన పత్తినప్పలై అండ్ పాండ్యాస్కి సంబంధించిన మదురై కంజీ అని చెప్పుకున్నాం. సో పత్తినప్పలైలో కరికాల లైఫ్ అండ్ అతని మిలిటరీ కాంక్వెస్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో చేరాస్, పాండ్యాస్ అండ్ తమిళ్ కంట్రీలోని ఒక 11 మంది మైనర్ చీఫ్స్ కలిసి చోళా రాజైన కరికాలపై అటాక్ చేశారు అని చెప్పారు. దీన్నే బ్యాటిల్ ఆఫ్ వెన్నీ అంటారు. ఈ చేరాస్, పాండ్యాస్ అండ్ 11 తమిళ్ చీఫ్స్ని కరికాల ఒక్కడే ఓడించాడు. ఈ ఇన్సల్ట్ తట్టుకోలేక చేరా కింగ్ సూసైడ్ చేసుకున్నాడు అని కూడా చెప్తారు. అది కూడా ఉరేసుకొని కాదు, చాలా కాలం ఫుడ్ తినకుండా చనిపోయాడంట. ఇవే బ్యాటిల్ ఆఫ్ వెన్నీకి సంబంధించిన డీటెయిల్స్. దీని తర్వాత మళ్ళీ ఇంకోసారి కరికాలాని ఓడించే ప్రయత్నం జరిగింది. 9 మైనర్ చీఫ్స్ ఒక్కసారిగా కలిసి కరికాల పైన అటాక్ చేశారు. ఈ యుద్ధం వహై పరందలైలో జరిగింది. అందుకే దీన్ని బ్యాటిల్ ఆఫ్ వహై పరందలై అని కూడా అంటారు. ఈ బ్యాటిల్లో కూడా కరికాలానే గెలిచాడు. ఈ 9 చీఫ్స్ యొక్క కంబైన్డ్ కాన్ఫెడరసీ అంటే ఈ కూటమిని అతను ఒక్కడే ఓడించాడు. ఈ మిలిటరీ కాంక్వెస్ట్స్ అన్నింటిలో గెలిచాక కరికాల తనని తాను తమిళ్ కంట్రీ యొక్క ఓవర్లార్డ్ అంటే అధిపతిగా ప్రకటించుకున్నాడు. ఇవే చోలాస్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మనం పాండ్యాస్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు తమిళనాడు యొక్క సదరన్ రీజియన్లో రూల్ చేస్తుండేవాళ్ళు. వీరి క్యాపిటల్ మదురై. పాండ్యాస్ గురించి గ్రీక్ అంబాసిడర్ అయిన మెగస్తనీస్ చెప్తూ ఈ కింగ్డమ్ పర్ల్స్ వల్లే ఫేమస్ అయింది అని చెప్పాడు.
అంటే ఇక్కడ ఎక్కువ మొత్తంలో పర్ల్స్ అంటే ముత్యాలు దొరికేవన్నమాట. ఇక పాండ్యాస్లోని ఇంపార్టెంట్ లీడర్స్ గురించి చూస్తే ఇక్కడ 6 ఇంపార్టెంట్ రూలర్స్ ఉన్నారు. వారిలో ఫస్ట్ నెడియన్, సెకండ్ పల్యగసాలై ముడుకుడిమి పెరువలుది, థర్డ్ ముదతిరుమరన్, ఫోర్త్ ఆర్యపదై కదంత నిడచలియన్, ఫిఫ్త్ తలయలంగనట్టు చెరువెండ నిడచలియన్. ఇక లాస్ట్ ఇంపార్టెంట్ పాండ్యన్ కింగ్ వచ్చేసి ఉగ్గిర పెరువలుంది. ఇక్కడ థర్డ్ పాండ్యన్ కింగ్ అయిన ముదతిరుమరన్ థర్డ్ సంఘంని ప్యాట్రనైజ్ చేశాడు. ఈయన తర్వాత ఉన్న ఆర్యపదై కదంత నిడచలియన్ ఆర్యన్ ఫోర్సెస్ని ఓడించాడు అని చెప్తారు. అందుకే ఈయనకి ఆర్యపదై అనే టైటిల్ వచ్చింది. ఆ రోజునే కన్నాంగి ఇతనికి శాపం ఇచ్చింది అండ్ దానివల్ల కొంతకాలానికి ఈయన చనిపోయాడు అండ్ మదురై మొత్తం మంటల్లో బూడిదైపోయింది అని చెప్తారు. ఇప్పుడు మనం నెక్స్ట్ పాండ్యన్ రాజైన తలియలంగనట్టు చెరువెండ నిడచలియన్ గురించి మాట్లాడుకుందాం. ఈయన చేరాస్, చోలాస్ అండ్ తమిళ్ కంట్రీలోని 5 మైనర్ చీఫ్స్ యొక్క కంబైన్డ్ కాన్ఫెడరసీని బ్యాటిల్ ఆఫ్ తలయలంగనంలో ఒక్కడే ఓడించాడు అని చెప్తారు. తలయలంగనంని మనం తాంజూర్ అనే పేరుతో పిలుస్తాం. ఈ విక్టరీ తర్వాత ఈయన తలయలంగనట్టు అనే టైటిల్ని కూడా తీసుకున్నాడు. ఈయన రూలింగ్ టైంలోనే పాండ్యాస్ మొత్తం తమిళనాడు రీజియన్ని రూల్ చేసేవాళ్ళని చెప్తారు. అండ్ లాస్ట్ పాండ్యన్ కింగ్ ఉగ్గిర పెరువలుంది. ఇక పాండ్యాస్కి సంబంధించిన సంగం లిటరేచర్ మదురై కంజీ గురించి తెలుసుకోవాలి. ఇది పట్టుపాతులోని 10 ఐడిల్స్లో ఒకటి. మదురై కంజీని మానుగుడి మరుతనార్ రాశారు. ఈ గ్రంథంలో పాండ్యాస్కి సంబంధించిన సోషియో ఎకనామిక్ కండిషన్స్ గురించి మెన్షన్ చేశారు. దీంతోపాటు వీళ్ళ సీ పోర్ట్ అయిన కోర్కాయ్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు. ఇవే సంగం ఏజ్లోని కింగ్డమ్స్ అయిన చోలాస్, పాండ్యాస్ అండ్ చేరాస్కి సంబంధించిన డీటెయిల్స్. ఏన్షియంట్ హిస్టరీని డీటెయిల్డ్గా కవర్ చేయడానికి బుక్స్తవా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.